మన భూమి ఉపరితలం మీదే కాదు, భూమి లోపల కూడా ఒక రహస్య ప్రపంచం ఉందా? పురాణాలు చెబుతున్న నాగలోకం నిజమేనా? నాగులు కేవలం పాములేనా, లేదా అధునాతన నాగజాత? శాస్త్రం ఇప్పటికీ పూర్తిగా చేరలేని ఆ లోతుల్లో మనకు తెలియని నాగలోకం ఉందా? ఈరోజు నాగలోకం, భూమి లోపల మరో ప్రపంచం ఉందా, దాని పురాణాలు, చరిత్ర, మిస్టరీని తెలుసుకుందాం. భారతీయ పురాణాలలో పాతాళ లోకం అనే పదం చాలా ప్రముఖం. ఆ పాతాళంలోనే నాగలోకం ఉందని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. నాగలోకం అంటే భూమి లోతుల్లో ఉన్న ఒక ప్రత్యేక ప్రపంచం. అక్కడ నాగులు నివసిస్తారని, వారు సాధారణ పాములు కాదని, అర్ధదేవతల స్థాయి శక్తులు కలిగిన జీవులు అని వర్ణించబడింది. భాగవతం, మహాభారతం, విష్ణు పురాణం వంటి గ్రంథాలలో అనంతుడు, వాసుకి, తక్షకుడు వంటి నాగుల ప్రస్తావన ఉంటుంది. అనంతుడు ఈ భూమిని తన శిరస్సుపై మోస్తున్నాడని పురాణ విశ్వాసం. ఇది ఒక ప్రతీకనా, లేదా భూమి లోతుల్లో ఉన్న శక్తికి సంకేతమా? చాలా మంది పాతాళం అంటే నరకమని అనుకుంటారు. కానీ పురాణాల ప్రకారం పాతాళం స్వర్గానికి మించిన వైభవం కలిగిన లోకమని చెబుతాయి. నాగలోకం బంగారం, రత్నాలు, వెలుగుతో నిండిన లోకం. అక్కడ కాలం వేరుగా ప్రవహిస్తుందని కూడా కొన్ని కథనాలు చెబుతాయి. పురాణాల్లో నాగులు మనుషుల్లా మాట్లాడగలరు, ఆలోచించగలరు, రూపాంతరం చెందగలరు. ఇది ఒక రహస్య నాగజాతి సంకేతమా, లేదా మనకు తెలియని ప్రాచీన నాగ సభ్యత? కొంతమంది పరిశోధకులు నాగులు అనేది భూగర్భ నాగరికతకు ప్రతీక అని చెబుతారు. శాస్త్రం ప్రకారం భూమి లోపల ఇప్పటికీ పూర్తిగా అన్వేషించని ప్రాంతాలు ఉన్నాయని, లోతైన గుహలు, అగ్నిపర్వత మార్గాలు, భూగర్భ సొరంగాలు ఇవన్నీ కలిపితే భూమి లోపల జీవం ఉండే అవకాశాన్ని శాస్త్రం కూడా పూర్తిగా ఖండించలేదు. భారతదేశంలో నాగపంచమి, సర్పదోష నివారణ పూజలు ఇప్పటికీ జరుగుతాయి. ఇది కేవలం భయం వల్ల కాదు, పురాతన నాగజాతితో మనుషులకు ఉన్న సంబంధానికి సంకేతం. నాగులను కాపాడితే వర్షాలు వస్తాయనే నమ్మకం పర్యావరణ సమతుల్యతకు ప్రతీక కావచ్చు. నాగలోకం నిజంగా ఉందా, లేక ఇది మానవ ఊహాశక్తి సృష్టేనా? పురాణాలు ఉంది అంటాయి, శాస్త్రం ఇంకా తెలియదు అంటుంది. అయితే ఒక విషయం మాత్రం నిజం, మన భూమి ఇప్పటికీ పూర్తిగా మనకు తెలిసింది మాత్రం కాదు. భూమి లోపల మనం ఒంటరిగా లేమా? భూమి లోపల మరో నాగరికత ఉందా? నాగలోకం నిజమో కాదో కాలమే చెప్పాలి. కానీ ఈ రహస్యాలను, మన ఆలోచనలకు కొత్త ద్వారాలు తెరుస్తాయి. ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోల కోసం NOF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.